టీ20 ప్రపంచ కప్‌లో ఈరోజు సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ అసలు సిసలు టీ20 మజాను చూపించింది. ప్రేక్షకులకు అత్యంత థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించింది. ఏకంగా 2 సూపర్ ఓవర్లు జరిగాయంటేనే మ్యాచ్ ఎంత హోరాహోరీగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్‌లో చెలరేగిపోయింది. కానీ ఆ తర్వాత ఆఫ్ఘన్ బౌలర్స్ డామినేషన్ కనబరచడంతో మొదట్లో వచ్చిన ఊపును సౌత్ ఆఫ్రికా కంటిన్యూ చేయలేకపోయింది. మొదట్లోనే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ క్వింటన్ డీకా వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన రియాన్ రికల్టన్ దుమ్ము దులిపారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. అయితే వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక ఆ స్థాయిలో ఎవరూ ఆడలేకపోయారు. దాంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 187 రన్స్ మాత్రమే చేసింది. అనంతరం ఈ టార్గెట్ను చేసే క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ కూడా తడబడింది. ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ ఒక్కడే పోరాడి 42 బంతుల్లో 7 సిక్సర్లు 4 ఫోర్లతో 84 రన్స్ చేశాడు. దాంతో మిగతా బ్యాటర్స్ ఫెయిల్ అయినప్పటికీ దాదాపుగా టార్గెట్కు చేరువైంది ఆఫ్ఘన్. అయితే చివరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది. గెలవడానికి ఇంకా 13 రన్స్ మాత్రమే చేయాల్సిన సమయంలో చివరి ఓవర్ను వేసిన రబాడా ఒత్తిడికి గురై మొదటి 2 బంతులను వైడ్ గా వేశాడు. దాంతో 2 ఎక్స్ట్రా రన్స్ లభించాయి. ఇక సెకండ్ బాల్ ని నూర్ 6 గా కొట్టాడు. ఆ తర్వాత 4వ బాల్ కు మరో నో బాల్ పడింది. దాంతో మరో 2 రన్స్ వచ్చాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ గెలుపు ఖాయమనుకుంటుండగా రబాడా మెరుపు వేగంతో చేసిన రన్అట్ కు నూర్ అహ్మద్ రన్అట్ అయ్యాడు. దీంతో స్కోర్ ఈక్వల్ అయింది. దాంతో సూపర్ ఓవర్ జరుపుగా ఎంగిడి సూపర్ ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో అజ్మతుల్లా ఫస్ట్ బాల్ కు బౌండరీ, సెకండ్ బాల్ కు 6 సాధించాడు. దాంతో పాటు ఈ ఓవర్లో మరో బౌండరీ కూడా రావడంతో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఓవర్లో 17 రన్స్ చేసింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 18 రన్స్ కొట్టాలి. అందుకోసం మిల్లర్, బ్రెవిస్ బ్యాటింగ్ కు దిగారు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీయగా రెండో బంతిని బ్రెవిస్ సిక్సర్ గా మలిచాడు. కానీ ఆ తర్వాత బంతికి అవుట్ అయ్యాడు. అతని ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చిన స్టబ్స్ 4వ బంతిని బౌండరీ కొట్టాడు. అనంతరం 5వ బంతి యార్కర్ పడడంతో పరుగులేమీ రాలేదు. ఇక లాస్ట్ బాల్ ను స్టబ్స్ 6 కొట్టడంతో 17 రన్స్ వచ్చాయి. మళ్ళీ స్కోర్ ఈక్వల్ అయింది. దీంతో మరో సూపర్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఈసారి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. అజ్మతుల్లా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ బాల్ నే స్టబ్స్ 6 కొట్టాడు. ఇక 2-3 బంతులకు 3 పరుగులు వచ్చాయి. 4వ బంతిని ఈసారి మిల్లర్ 6 కొట్టాడు. దీంతో ఫస్ట్ 4 బాల్స్ కే 15 రన్స్ వచ్చాయి. 5వ బాల్ కు మళ్ళీ మరో 6 కొట్టడంతో స్కోర్ 21 కు చేరింది. చివరి బంతికి 2 పరుగులు వచ్చాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలంటే 24 పరుగులు అవసరం. ఈసారి బంతి కేశవ్ మహారాజ్ అందుకున్నాడు. ఫస్ట్ 2 బాల్స్ కి రన్స్ ఏమి ఇవ్వకుండా మొహమ్మద్ నబీని అవుట్ చేశాడు. దాంతో ఆఫ్ఘన్ గెలవాలంటే మిగిలిన 4 బాల్స్ లో 4 సిక్స్లు కొట్టాలి. ఈ సమయంలో నబీ ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చిన గుర్బాజ్ వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. దాంతో చివరి బాల్ కు మరో 6 అవసరం. ఈ సమయంలో చివరి బంతిని వైడ్ గా వేశాడు మహారాజ్. దాంతో ఇంకో రన్ ఎక్స్ట్రాగా వచ్చింది. కానీ లాస్ట్ బాల్ కు గుర్బాజ్ అవుట్ అవడంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ 19 పరుగుల వద్ద తెరపడింది. సౌత్ ఆఫ్రికా విక్టరీ సాధించింది.